అందరికీ నమస్తే. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు అధికారమే కాదు నెత్తిలో బ్రెయిన్ కూడా దొబ్బినట్లున్నది. అదే కోలకు వస్తాడు మా గురువుగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండ. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే శవాల మీద రాజకీయం చేసినట్లు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే అనిపించింది. మనం చూసినాం ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన గుండెపోటుకు గురైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1:50 నిమిషాల్లో ఆయనని వరంగల్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తీసుకురావడానికి అధికారులకంతా ఆదేశాలు ఇచ్చి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సిందిగా హాస్పిటల్ వర్గాలను కోరడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. కానీ ఎంత దౌర్భాగ్యం, ఎంత చిల్లర రాజకీయం అంటే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న అత్యంత దరిద్రంగా మాట్లాడుతూ ఏం చెప్తున్నాయన, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయనకు గుండెపోటు రావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ అని కనీసం సిగ్గుశరం లేకుండా చెప్తున్నాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడిండో విన్న తర్వాత చూద్దాము. లేనప్పుడు మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. వరంగల్ నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకురావడానికి గ్రీన్ ఛానల్ ఇచ్చారు మీకు, వరంగల్ పోలీస్ కమిషనర్కు, డీజీపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కు, మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. స్కూల్లో చేర్పించాడు ప్రభుత్వం. 2 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్ర గొప్ప ఆదర్శప్రాయుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా ప్యూర్ వెజిటేరియను, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురై ఉంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఏమంటున్నాడు, 52 సంవత్సరాలు ఆయనకు ఎటువంటి చెడు అలవాట్లు లేవని చెప్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఉన్నతమైనటువంటి విద్యావంతులు. గుండెపోటు అనేటటువంటిది ఎవరికి చెప్పి రాదు, ఎవరికైనా రావచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ రావచ్చు. మనం చూసినాం తమిళనాడులో ఒక స్టార్ హీరో గతంలో ఆయనని ముద్దుగా అప్పు అని పిలుచుకునేది. దాదాపు 40 సంవత్సరాలు ప్రతిరోజు వర్కౌట్ చేస్తాడు, చాలా ట్రైనర్లను పెట్టుకుంటాడు, అత్యంత క్రమశిక్షణ ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతాడు. కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు, చనిపోయాడు. చాలామందిని మనం చూస్తాం 20 ఏళ్ళు 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు కూడా జిమ్ములల్లా వ్యాయామం చేసుకుంటా కూడా కింద పడి చనిపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. దానికి కారణం రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరు తాగుతారు, తింటారు, అయినా కానీ 100 సంవత్సరాలు బతుకుతారు. కొందరికి ఏ అలవాటు లేకుంటుంది కానీ రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతారు. దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ దీన్ని కూడా మీరు అడ్డం పెట్టుకొని చిల్లర మల్లరగా ఎవరినో ఒప్పించడానికి, మెప్పించడానికి ఈ ప్రభుత్వం మీద ఇంత దిగజారి, ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే ఇక ఇది నీ విఘ్నతకే వదిలేస్తాం. చేయాలే కానీ ఇంత శవాల మీద రాజకీయం చేయొద్దు ప్రవీణ్ కుమార్ సార్. నీకున్నటువంటి ఇలువ ఇజ్జత్ పోతుంది. చూసినాం నీవు గతంలో నీవు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఏ రకంగా విధులు నిర్వహించినవో, పరిటాల రవి ఏ రకంగా చనిపోయినో కూడా అందరికీ తెలుసని చాలామంది చెప్పిండ్రు. ఆ రోజు నీవు అనంతపురం ఎస్పీగా ఉన్నావు. రకరకాల ఎలిగేషన్లు నీ మీద కూడా వచ్చినాయి. కాబట్టి కొంత ఈ చిల్లర మల్లర రాజకీయం చేయకు, శవాల మీద రాజకీయం చేయకు. మరీ గంత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమైనా కక్ష తీర్చుకోవాలంటే కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావునో టార్గెట్ చేస్తాడు. పాపంగా పెద్ది సుదర్శన్ గారిని, ఓడిపోయినటువంటి నాయకుడిని ఎందుకు టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతావా? ఇంత దిగజారి మాట్లాడితే ఇక నీకు చదువుకున్న వ్యక్తి అనుకోవాలన్నా, సన్నాసి అనుకోవాలన్నా మాకైతే అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే కొంత మీరంటే గౌరవం ఉండే. ఇటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసినప్పుడు నీ గౌరవం తగ్గుతుంది. ఈ సంవత్సరాల నుంచి కనుమన్నాడు తీవ్రవాద, దాని పక్కనే పాకాల, కొత్తగూడ, గంగారము,
అదేవిధంగా ముద్దులగూడెము, కోనాపూరు, కొండాపూరు, ఇన్ని గ్రామాలు, చెన్నారావుపేట, గూడూరు అంతా కూడా అడవులే, మొత్తం కూడా అడవే, చివరికి గోదావరి దాకా అడవే. అడవుల్లో ఎప్పుడూ కల్లోలం జరుగుతూ ఉంటుంది. పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఎప్పుడైనా మావోయిస్టులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. వీళ్ళందరూ వాళ్ళు ఈయన గారి వర్షన్ ఏంటంటే, ఇటీవల ఈయన కడుపులం అంటే ఏంటంటే, ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లను మొత్తం గత 2-3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 90% పైగా మొత్తం నక్సలైట్లను మొత్తం ఏర్పాడేసింది. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భద్రత కల్పించడం ద్వారా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నది. కాబట్టి చాలామంది అవసరం లేకుంటే భద్రత తగ్గించవచ్చు అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటన్నిటిని సూచనలోకి తీసుకొని ఒట్టిగా ప్రజాధనం వృధా అవుతున్నది మరి ఎందుకని చెప్పి చాలామందికి తగ్గించిండ్రు. అందులో భాగంగానే ఇటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గించారు. ఇక తగ్గిస్తే అప్పటి నుంచి ఇలా కడుపుల మంట చాలా అయింది. ఈ కడుపుల మంట చాలా ఏం చేస్తున్నారా అంటే, పాపం ఆయన వెంటిలేటర్ మీద ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి ఇక ఆయన మా మధ్యలో లేడనే లెవెల్లో నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఇంత దౌర్భాగ్యంగా వాళ్ళ కుటుంబం బాధల్లో ఉంటే వాళ్ళని ఇంకా మానసిక క్షోభ గురి చేయకండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మరి ఇంత మదన పడుతున్నావు, మరి నీకు కూడా గన్మెన్లను తగ్గించారు, మరి నీకెందుకు రాలేదు గుండెపోటు? నీకు కూడా వచ్చేది ఉండే కదా. మీ దొరగారికి అధికారం పోయింది, మరి ఆయనకెందుకు వస్తలేడు? మంచిగా ఫామ్ హౌస్లో రోజు ఎల్లెలకెళ్ళం అనుకుంటున్నాడు, రావాలే కదా. ఏమంటాడు? మొత్తం చిల్లర మల్లర కథనాలు. పెద్దికి ఆరోగ్యం కాంగ్రెస్దే పాపం అంట. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఎవరిని సాగు కోరుకోదు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు పూర అటువంటి పనే చేయడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ బిడ్డ పెళ్లి ఉంటే కూడా పెళ్లికి కూడా రాకుండా శునకానందం పొందేడు. ఆయనని చాలాసార్లు జైళ్ళలో పెట్టి కూడా ఇబ్బందులకు గురి చేసాడు. కానీ ఏ రోజు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల కుటుంబం మీద కానీ కక్షపూరిత రాజకీయాలకు ఏ రోజు పోలేదు. అధికారం కోల్పోయి 24 గంటలు గడవకన్నా ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బాత్రూంలో కింద పడి తుంటి విరిగిపోతే ఆయనని హాస్పిటల్లో పోయి పరామర్శన చేసి అధికారులను కూడా ఆదేశించి కేసీఆర్ గారికి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి కోరినటువంటి గొప్ప మనసత్వం ఆయనది. దాని మీద కూడా నీవు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే నేనేమన్నా చెప్పండి. ఇంకా ఏమంటాడు? మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకంట? ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్లని మొత్తం కూడా అవసరానికి మించి మళ్ళొకసారి నేనే అధికారంలోకి వస్తా, నేనే విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఏకంగా 21 కార్లను కొని విజయవాడలో దాచిపెట్టిండు దొర. ఇక వీటిని ఏం చేయాలో తెలియక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులకంతా ఒక్కొక్క బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చింది. దాంట్లో తప్పేముంది చెప్పు? ఏం చేసుకోలే మరి. దొరగారు తీసుకొచ్చినటువంటి దాచిపెట్టినటువంటి 23 బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి, 22 23 ఉన్నాయి. ఆ కార్లను అన్నింటినీ దొరగారి ఫామ్ హౌస్కు పంపించమంటివా ఎట్లా చెప్పు? నీ కడుపులో మంట ఏంది? ఇక రూల్స్ గురించి నువ్వు మాట్లాడితే గతంలో మనం చూసినాం. అనాది కాలం నుంచి గోల్కొండ నవాబుల నుండి కూడా సీతారాముల వారికి భద్రాచలంలో తలంబ్రాలు పంపిస్తుండ్రి. మరి ఈ దొరగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా హెలికాప్టర్ ఇచ్చి ఒకసారి వాళ్ళ మన్మంతో కూడా పంపించాడు. మరి ఎట్లా పంపించాడు? ఎందుకు పంపించాడు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? అందరి లిస్టు చెప్పాడు, బాగానుంది. మరి దొరగారి బిడ్డ కల్వకుంట్ల కవితమ్మకు కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా ఆమెకు కూడా ఈరోజు కంటిన్యూగా గన్మెన్లు కొనసాగుతున్నారు. మరి ఎందుకో కవితమ్మ పేరు చెప్పలేవు? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైనా ఒక మంచి పనికొచ్చే సబ్జెక్టు తీసుకురండి, ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సబ్జెక్టు తీసుకొని వచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకురండి. ఏదైనా విలువైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ ఇటువంటి చిల్లర మల్లర కథనాలు చేసి మీ విలువ, మీ ఇజ్జత్, మీ మానం మర్యాద పోగొట్టుకోకండి. శవాల మీద రాజకీయం చేయకండి. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర కథనాలు మానుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.